భాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్ మనందరికీ బాబా ఒక మహనీయ కార్యమును ఇచ్చారు. మీరు ఈ ప్రపంచములోని అశాంత ఆత్మలకి శాంతిని ఇవ్వాలి అని. మనము స్వయమును పీస్ హౌస్ గా మార్చుకోవాలి. స్వయంలో శాంతి శక్తి నింపుకోవాలి. అప్పుడు రాబోయే సమయంలో మరియు ఇప్పుడు కూడా అనేక అశాంత ఆత్మలకి శాంతిని ఇవ్వగలుగుతాము. ప్రపంచంలో అశాంతి పెరుగుతూనే ఉన్నది. వికారాలు మరియు పాపకర్మలు సంబంధాలలో చేదును నింపాయి. జబ్బులు ఉగ్రరూపము ధరిస్తున్నాయి మరియు ప్రపంచము అశాంతిలో చిక్కుకుంటూ ఉన్నది. మీ వద్దకి అనేక మంది వస్తారు. ఇప్పుడు కూడా వస్తూ ఉండవచ్చు. మా తలపై చేతిని ఉంచండి. మా చిత్తము శాంతించాలి. మాకు దృష్టిని ఇవ్వండి. మీ ఇంట్లో నీరు తాగించండి. అప్పుడు మా చిత్తము శాంతిస్తుంది అని కోరుకుంటారు. మరి ఆలోచించండి, మాలో ఈ ఆత్మలందరూ ఎవరైతే శాంతిని వెతుక్కుంటూ మన వద్దకి వస్తున్నారో వారికి శాంతిని ఇచ్చే శక్తి ఉన్నదా, లేక ఇప్పటి వరకు నా మనసే శాంతితో నిండుగా అవ్వలేదా అని. చిన్న చిన్న విషయాలే మనల్ని అశాంతపరుస్తున్నాయా, విచలితం చేస్తున్నాయా? మరచిపోకూడదు, విషయాలు చిన్నవి, మనము ఎంతో గొప్పవారము. విషయాలు ఎంతో చిన్నవి, మన కర్తవ్యము ఎంతో గొప్పది. విషయాలు చిన్నవి, శాంతి శక్తి మహనీయమైనది. కావున చిన్న చిన్న విషయాల కారణంగా తన శాంతి శక్తిని ఎలా కోల్పోగలము? కావున ఒక చక్కటి అభ్యాసము చేస్తూ ఉందాము. విషయాలకి రియాక్ట్ అవ్వకూడదు. అశాంతపరిచే విషయాలు వస్తూనే ఉంటాయి. కానీ మనము సంకల్పం చేయాలి, శాంతి శక్తితో ఈ అశాంతపరిచే విషయాలను సమాప్తం చేయాలి అని. ఏ మాత్రం విసుగు చెందకూడదు, క్రోధము రాకూడదు. ఎందుకనగా క్రోధము చేత చాలా కాలంగా మనము కూడబెట్టుకున్న శక్తులు నష్టపోతాము. కామము మరియు క్రోధము ఈ రెండు ఎటువంటి మహాశత్రువులు అంటే మనుషుల పుణ్యమును సమాప్తం చేస్తాయి. కామము చేత పుణ్యము అంతమవుతుంది. క్రోధము చేత మనుషుల సద్వివేకము అంతమవుతుంది. కావున ఈ రెండింటిని తన మహాశత్రువులుగా భావించి తన చిత్తమును శుద్ధంగా మరియు శాంతిగా చేసుకునే దృఢ సంకల్పము కలిగి ఉండాలి. చెక్ చేసుకోవాలి, ఏ విషయములు మనసుని అశాంతపరుస్తున్నాయి అని. యోగము చేస్తున్నప్పుడు మనసు నాలుగు వైపులా భ్రమిస్తున్నదా? దానితో కూడా అశాంతి ఉంటుంది. ఏ సంబంధికుల చింత అయినా మన చిత్తమును అశాంతపరుస్తున్నదా? పనులు, వ్యాపార వ్యవహారములలో ఎవరి చెడు వ్యవహారమైనా మనల్ని అశాంత అగ్నిలో తోసేస్తున్నదా? లేక ఏ వికారమైనా, దానిలో కూడా పెద్దవి కామము, క్రోధము, అలాగే మోహము, నేను అనే భావన, లోభము, ఇవన్నీ ఏమైనా అశాంతపరుస్తున్నాయా? ఇప్పుడు వీటి వీడుకోలు యొక్క కాలము వచ్చేసినది. మనము వీటిల్లో చిక్కుకోకూడదు. స్వయమును శాంతపరుచుకోవడము తన చేతిలోనే ఉన్నది. చక్కగా ఆలోచించండి. మనము కోరుకుంటే మన చిత్తమును విభిన్న పరిస్థితులలో శాంతిగా కూడా ఉంచగలము. కానీ దీనికోసము అవసరమైనది జ్ఞానం యొక్క సర్వశ్రేష్ఠ బలము మరియు యోగ శక్తి. అప్పుడే మనము వెంటనే విషయాలని వెళ్ళగొట్టగలుగుతాము. విషయాల ప్రభావము మన శాంతి శక్తిని మన నుండి లాక్కోకుండా ఉంటుంది. ఈ రోజంతా చాలా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను పీస్ హౌస్ను, నేను శాంత స్వరూప ఆత్మను. అయితే దీనితో పాటుగా నేను పీస్ హౌస్ను. నా అంగము నుండి నలువైపులా శాంతి కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. అవి ఈ ప్రపంచము నుండి అశాంతి యొక్క వైబ్రేషన్స్ ను సమాప్తం చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోనండి, మన శాంతి శక్తి ఎంతో బలమైనది. దానిలో
అశాంతిని సమాప్తం చేసే గొప్ప శక్తి ఉన్నది. ఆ తరువాత పరంధామంలో బాబాను శాంతి సాగరుని స్వరూపంలో చూద్దాము, అనుభవం చేసుకుందాము. బాబా నుండి శాంతి కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. పీస్ హౌస్ అయిన నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. సంకల్పం చేద్దాము, అందరికీ శాంతి ప్రాప్తించాలి. అశాంత చిత్తము అందరిలోనూ శాంతించాలి అని. ఓం శాంతి.